చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈరోజు. చాలా రోజులుగా మీకు ఈ వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా నాకు కుదిరిందండి. అదే మనం ఇంట్లో పసుపు చేసుకోవటం అండి. ఆర్గానిక్ పసుపు. మనకున్నవన్నీ పండగలే కదా. వరలక్ష్మి అమ్మవారి నోము అయిపోయింది, తర్వాత వినాయక చవితి, నవరాత్రి, దీపావళి, అలాగే సంక్రాంతి. ఇలా మీరు కనుక ఇంట్లో పసుపు చేసుకొని దేవుడి రూమ్లో పెట్టుకున్నారంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా చాలా బాగుంటుందండి. అలానే కాదు, హెల్త్కి కూడా ఇప్పుడు ఈ కరోనా టైంలో పసుపు ఎక్కువ వాడమని చెప్తున్నారు. అలాగే పసుపు వేసుకొని స్టీమ్ పడితే మంచిదని చెప్తున్నారు. పిల్లలకి పాలలో బాయిల్ చేసి ఇస్తే జలుబు దగ్గుపోతుంది. రెగ్యులర్గా వంటలో కూడా ఎక్కువ వాడమని చెప్తున్నారండి. అలాంటప్పుడు మనం బయట కొనే పసుపులో ఎంత ఒరిజినల్గా ఎంత ప్యూరిటీ ఉందో తెలియదు. అలాగే ఎన్ని కెమికల్స్ వాడారో కూడా తెలియదండి. మనం స్పెషల్గా స్టీమ్ పట్టాలనుకున్నప్పుడు అది ఒరిజినల్ పసుపు అయి ఉంటే మీకు దానివల్ల బెనిఫిట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను మీకు ఏంటంటే ఈ పసుపు ఇంట్లోనే చేసుకోవటం అండి. ఆర్గానిక్ పసుపు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు అది చూపిద్దాం అనుకుంటున్నా. అయితే ఏంటంటే మీకు నాకున్న వెదర్ అవైలబిలిటీని బట్టి, అంటే మాకు ఇక్కడ ఎండ ఉండదు కాబట్టి నేను కొంచెం మార్చుకొని చేసుకున్నానండి. మీకు కనుక సన్లైట్ ఉంటే ఆ డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకొని చేసుకుంటే ద బెస్ట్ అండి. హైలీ ప్రిఫరబుల్. ఇప్పుడు నాకున్న దాన్ని బట్టి మాకు వింటర్ దాదాపు 8 months దాకా వింటరే ఉంటుంది, ఎక్కువ సన్ ఉండదు మాకు. అందుకని నేను కొంచెం మార్చుకొని నాకు అనుగుణంగా, మా వెదర్కి అనుగుణంగా నేను చేసుకున్నాను. మీకు అది కూడా నేను అన్నీ చూపిస్తానండి. సో నేనైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్న వీడియో మీకు చూపిద్దామని. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా మీకు ఈ పసుపు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. సో షల్ వి స్టార్ట్ ద వీడియో. ముందుగా పసుపు కొమ్ములు నీళ్ళలో వేసి నానపెట్టుకుంటున్నానండి. మాకు ఇక్కడ లావుగా దొరుకుతాయి, వీటిని టర్మరిక్ బల్బ్స్ అంటారు. దాని ఏంటంటే ఒక 7 to 8 hours, లేకపోతే ముందు నైట్ నానపెట్టుకుని ఓవర్ నైట్ నానపెట్టుకోండి. నేను ఒక 200 grams దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇలాగా ఉబ్బుతాయండి మొత్తం నీళ్ళు పీల్చుకున్న తర్వాత. అప్పుడు ఏంటంటే మనం ఎక్స్ట్రా వాటర్ని నేను వడగట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. చాలా పల్చగా ఉండాలండి కట్ చేసేవి. థిన్ స్లైసెస్ మీకు సాధ్యమైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే వీటిని నేను మీకు చెప్పాను కదా, ఎండలో పెట్టుకుంటే మంచిది. ఎండలో పెట్టుకొని పెట్టుకుంటే మాకు ఇక్కడ ఎండ ఉండదు కాబట్టి నేను అవెన్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగ సన్న సన్న స్లైసెస్గా కట్ చేసేసుకున్నా నేను. అలా ఎక్కువగా నీళ్ళలో నానితే ఏంటంటే మీకు పసుపు కొమ్ములు ఈజీగా కట్ చేసుకోవడానికి కుదురుతుందండి. ఇలాగ నేను ఏంటంటే దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అవెన్లో. ఒకవేళ మీరు నీళ్ళలో నానపోయటం మర్చిపోయినా, లేదా అప్పటికప్పుడు పసుపు కొమ్ములు ఇలా పసుపు చేసుకోవాలనుకున్నా మీరు వాటిని వేడి నీళ్ళల్లో కూడా ఉడికించుకోవచ్చండి. కానీ ఏంటంటే ఉడికించుకుంటే అందులో ఉండే మనకి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పోతాయి అని చెప్పేసి నానపెట్టుకుంటే మంచిదండి. సో నేనైతే ఇలాగ అవెన్లో పెట్టేసుకుంటున్నా. మాకు సన్న లేదు కదా. అవెన్లో ఏంటంటే ఒక 20 minutes దాకా పెట్టుకోవాలండి 180 degrees సెంటీగ్రేడ్లో. మీరు ఎండలో ఏంటంటే రోజు చూసుకుంటూ పెట్టుకోండి. బాగా ఎండ ఉంటే కనుక ఒక్క రోజు కూడా చాలు, లేదంటే ఒక 2-3 రోజుల్లో కల్లా ఎండిపోతాయి అవి. ఇప్పుడు ఈ అవెన్లో పెట్టేసుకుంటున్నాను. నేను ఎందుకు హైలీ ప్రిఫరబుల్ అన్నానంటే సన్లో పెట్టేది, న్యాచురల్ సన్లో ఎండితే కనుక అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అని రిటైన్ అవుతాయండి పసుపులో. ఇలా అవెన్లో పెట్టుకుంటే కొన్ని పోతాయి. ఇప్పుడు చూడండి, మీకు నేను చూపిస్తాను. అది పట్టుకుంటే ఏంటంటే ఈజీగా 2 ముక్కలు అయిపోతుందండి. అలా అయిపోయింది అంటే ఎండిపోయినట్టు పూర్తిగా పసుపు కొమ్ము, ఈ ముక్కలు అనేది, పసుపు ముక్కలు అనేది ఇప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. అలా ఈజీగా 2 ముక్కలు అయిపోతారు నొక్కంగానే. మన వడియాలు అవుతాయి చూసారు కదా, అలాగా కదిపితే కూడా మీకు సౌండ్ అవుతూ ఉంటుంది అన్నమాట బాగా ఎండిపోతే. ఇప్పుడు ఏంటంటే కొంచెంసేపు నేను అవెల్ నుంచి ఇప్పుడే వేడిగా తీసా కదా, కొంచెం చల్లార్చుకున్న తర్వాత దాన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. మీరు ఎండలో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మందంగా ఉన్న ముక్కలు ఎండవండి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మన వడియాలు ఎండబెట్టుకున్నట్టుగా ఎండబెట్టుకోండి. ఇప్పుడు అవెన్ కాబట్టి నాకు అన్ని ముక్కలు ఒకే రకంగా ఎండిపోయినాయి. దీన్ని నేను ఇప్పుడు ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగానే వేసుకోండి, ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. మళ్ళీ జార్ అనేది చెడిపోకుండా ఉండాలి కదా. కానీ మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మీరు బయట అయినా మరపట్టించుకోవచ్చు. కానీ అంటే ఇంట్లో ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ప్యూర్గా ఉంటుందని చెప్తున్నాను. మీకు చూపిస్తాను ఒకసారి. ఇలా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టుకుందాము. ఇప్పుడు ఇలా జల్లెడ పట్టేటప్పుడు ఏంటంటే ఈ పైన మిగిలిపోతున్న దాన్ని మళ్ళీ మనము గ్రైండ్ చేయకూడదండి. మనం ఎప్పుడన్నా ఏదన్నా మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఇలా జల్లెడ పట్టుకొని
ఇలా పైన మిగిలిపోయిన దాన్ని మళ్ళీ ఇంకో రౌండ్ మనం మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం కదా, ఈ పసుపుకి మాత్రం మీరు అలాగా చెయ్యొద్దు. ఇలా సపరేట్గా పెట్టేసేసేయండి. ఎందుకంటే అది పసుపు తొక్కు కూడా ఉంటుందండి బ్లాక్గా. మీరు అది మళ్ళా గ్రైండ్ చేసుకొని ఇందులో పసుపులో కలుపుకోవటం వల్ల మీ పసుపు రంగు అనేది నల్లగా అయిపోతుందండి. అది బాగా డ్రై అయిపోయిన పీల్ కదా పసుపుది, దాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకొని పడేసేయండి. లేదా మీరు కంపోస్ట్ కింద కూడా వాడుకోవచ్చు. లేకపోతే మన పెప్సిసైడ్గా చెట్లలో వేసుకున్న పురుగులు పట్టకుండా ఉంటుంది, అలా వాడుకోవచ్చండి. ఇలా ఇప్పుడు చూసారు కదా, నేను వేరే బౌల్లో వేసేసుకుంటున్నాను. మేమేంటంటే గులాబీ మొక్కలకి వేసేస్తాను నేను, తులసమ్మ వారికి అట్లాగా. ఇప్పుడు ఇలా పసుపు అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఫైన్ పౌడర్గా మీరు మిక్సీ పట్టుకున్నారంటే పసుపు రెడీ. చాలా ఈజీ కదండి. అయితే ఏమంటే నేను మీకు చెప్పినట్లుగా డైరెక్ట్ సన్లో పెట్టుకొని ఎండపెట్టుకోండి, అది ఇంకా చాలా మంచిదండి ఇలా అవెన్లో కన్నా. ఇప్పుడు మా లోకల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలా అవెన్లో పెట్టుకొని చేసుకోండి. నేనేంటంటే కొంచెం దేవుడి కోసమని తీసుకుంటున్నాను, మిగిలింది కిచెన్లో పెట్టుకుంటాను. ఈ వంటలో డైలీ ఇలాగా ఇంట్లో చేసుకునే పసుపు వాడుకుంటే చాలా మంచిదండి. మీకు వంట కూడా మంచి రంగులోగును ఉంటుంది, హెల్త్కి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వాడిన పసుపు కొమ్ములు కూడా మీకు ఇంకోసారి చూపిద్దాం అనుకున్నాను. అందుకని దాని చుట్టుపక్కల వేసి చెప్పా కదా, ఇక్కడ మాకు ఏంటంటే కొంచెం ఇలా లావుగా దొరుకుతాయండి, బల్బులు అంటారు ఇక్కడ, వీళ్ళు టర్మరిక్ బల్బ్స్ అంటారు. సో ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా పసుపు ఇంట్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. ఇంకోసారి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ అండి. స్టే హోమ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.